మెట్ట ప్రాంతాలు ప్రత్యేకంగా రాయలసీమలో కావచ్చు, అలాగా తెలంగాణ స్టేట్లో కావచ్చు, ఈ మెట్ట వ్యవసాయంలో భాగంగా చిరుధాన్యాలు, ముతక ధాన్యాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మొదటి సబ్జెక్ట్ ఏంటంటే విత్తనోత్పత్తిని ఎలాగా చేసుకోవాలనేది మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహాయ సహకారాలతో విత్తనాలను తెప్పించడం కావచ్చు, విత్తనోత్పత్తిని ఏ రకంగా చేసి దేశానికి విత్తనాలను ఏ రకంగా మనము సప్లై చేయొచ్చు అనేది ఒక అంశము. రెండవది ఉత్పత్తిని పెంచడం. ఎందుకంటే కనీస మద్దతు ధర అనేది ముతక ధాన్యాలకు చక్కటి కనీస మద్దతు అంటే లాభసాటి ధరగా మనకు రావడం అనేది ప్రభుత్వం చేసినటువంటి మొదటి స్టెప్. దానిలో భాగంగా మనకు మార్కెట్ ప్రైస్ కూడా చిరుధాన్యాలు మరియు ముతక ధాన్యాలకు విపరీతంగా పెరగడం వల్ల రైతులకు తర్వాత ఈ విత్తన ఉత్పత్తిదారుల సంఘం అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వీటి మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉన్నాయి. ఎందుకంటే డిమాండ్ పెరగడంతో మార్కెట్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఉత్పత్తిని కూడా పెంచడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మూడవ అంశము చిరుధాన్యాల విలువ ఆధారిత వస్తువులను మహిళా సంఘాలు ఎక్కువగా మనకు వీటిని ప్రోడక్ట్స్ను ప్రొడక్షన్ చేసేసి కమర్షియలైజ్ చేయడంలో వీళ్ళ రోల్ను మన ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ అనంతపూర్ వారు, అలాగే మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనంతపూర్ పరిశోధనా స్థానం వాళ్ళు కలిపి చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కన్జ్యూమర్స్ ముతక ధాన్యాలను వినియోగదారులు ముతక ధాన్యాలను ఎక్కువగా వినియోగించడం ద్వారా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాన్ని పెంపొందించడము, తర్వాత వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అనేటివి రెండు రకాలైనటువంటి ఉన్నవి. సాంప్రదాయ ఉత్పత్తులు, అలాగే నాన్ కన్వెన్షనల్ టైప్స్. అంటే ఎక్కువగా మన సాంప్రదాయం అన్నప్పుడు జిల్లాలలో తర్వాత సాంప్రదాయంగా మనం ఏవైతే ఈ ఉత్పత్తులను చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మనకు స్నాక్ ఐటమ్స్ కావచ్చు, తర్వాత లంచ్ ఐటమ్స్ కావచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కావచ్చు, అలాగే తర్వాత వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్లో బిస్కెట్స్, తర్వాత కుర్కురేస్, తర్వాత బ్రెడ్స్, ఇట్లా మిల్లెట్కి సంబంధించిన వాటిని ఈ మహిళా సంఘాలకు మనము ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు వీటికి సంబంధించినటువంటి రోటీస్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, ఈ జిల్లా స్థాయిలలో ఎక్కువగా మిల్లెట్ సంబంధించినటువంటి రోటీస్ అనేది ఎక్కువగా డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ డ్రైవెన్ ప్రోడక్ట్ సప్లై చైన్లో ఇటువంటి వాటికి నాణ్యమైన వాటిని కాంపిటేటివ్ ప్రైస్లో కన్జ్యూమర్స్కి ఇప్పివ్వడం ద్వారా వీళ్ళకు ఒక ఉపాధిని, తర్వాత మిల్లెట్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారనేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.